ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన వైసీపీ అక్రమాలు అవినీతిని ఎండగడుతూ తెలుగు యువత గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద తెలుగు వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. తలపై ఖాళీ బుట్టలు పెట్టుకొని గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల అమ్మకానికి అంటూ నినాదాలు చేశారు. సంతలో అమ్మకానికి పశువులను ఉంచినట్లు గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు అమ్ముకోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. 2018 గ్రూప్ 1 మెయిన్స్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు యువత. గొప్ప వ్యక్తులు అవ్వాలనుకుంటే వాళ్ళకి ఎటువంటి ఆస్తులు ఏమి లేకపోవటం, హాస్టల్లో చదువుకొని ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు రాసి విద్యావంతులు అవ్వాలనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి అవి కూడా కానియకుండా ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అదేవిధంగా నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. చిత్తశుద్ధి ఉంటే ఈ జగన్ ప్రభుత్వ టైంలో జరిగిన గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు పోస్టుల భర్తీ పైన సిబిఐ విచారణ జరపాలా. ఆ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అలాగే గౌతమ్ సవాంగ్ గారిని తీసుకొని విచారించాలా. వాళ్ళు పదవుల నుంచి తప్పుకోవాలా. అలాగే ఏపీపీఎస్సీని వైఎస్ఆర్సీపీ పిఎస్సీగా మార్చేసి సలాం బాబు నాలాంటి విద్యార్థి యువజన నాయకుడు తిరుపతిలో, సోనీ వుడ్, నిమ్మకాయల సుధీర్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు ఏపీపీఆర్సీపీగా మార్చి అవినీతికి అడ్డాగా మార్చిన వ్యక్తులు. వీళ్ళని వెంటనే బర్తరఫ్ చేయాలా, వీళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగు యువత డిమాండ్ చేస్తూ ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో ఈ విధంగా తట్టల్లో హాట్ కేకుల్లో ఏపీలో ఉద్యోగాలు ఉన్నాయి.